పేదవాడికి పెద్ద వైద్యం, పేదవాడికి పెద్ద చదువు. కలలో మాత్రమే సాధ్యమయ్యేటటువంటిది ఇలలో సాధ్యం చేసినవాడు రాజశేఖర రెడ్డి. ఫీజు రియంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, కార్పొరేట్ హాస్పిటల్, కార్పొరేట్ విద్యా సంస్థలు పేదవాడు బయట నుంచి చూడటానికి కూడా భయపడే స్థాయి నుంచి లోపలికెళ్ళి కూర్చొని చదువుకోవడానికి, పేదవాడు బయట నుంచి చూసేటటువంటి స్థాయి నుంచి లోపలికెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే స్థాయికి వెళ్ళడం సాధ్యమైంది. 2 దశాబ్దాల పాటు ఈ రాష్ట్ర ప్రజలు, పేద ప్రజలు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా బతకగలిగారు విద్యా, వైద్యం విషయంలో. వాళ్ళు చదువుకోకపోతే వాళ్ళ కర్మ అది. అంతేగాని చదువుకోవాలనుకున్నటువంటి వాడికి అవకాశాలు అంది వచ్చినాయి. ఉద్యోగ ఉన్నత స్థితికి చేరారు. అనేక మంది పేదలు కోటీశ్వరులు అనాలా, లక్షాధికారులు అనాలా, కంఫర్టబుల్ లైఫ్, ఐదర్ మిడిల్ క్లాస్ ఆర్ అబోవ్ మిడిల్ క్లాస్ ఆర్ రిచ్ స్టేజ్కి కూడా వెళ్ళారు. దీనికి అంతటికి కారణమైంది ఆ విద్య, వైద్యం. ఇప్పుడు అది నడపదలుచుకున్నారు, నడపదలుచుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం కూడా నడిపింది కదా 10 ఏళ్ల పాటు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ వచ్చాక ఏంటి ఈ 2 ఏళ్లలో ఇప్పుడు కాలేజీలు మూసేసినా ఇంతవరకు పరిష్కరించలేదు. అటు పక్కన హాస్పిటల్ వాళ్ళు పిలుపులు ఇచ్చున్నారు. ఏం చేయదలుచుకున్నారు? ఈ పథకాలు ఉంచదలుచుకున్నారా, తీసేదలుచుకున్నారు? ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు కూడా చెప్పాలి. 14-19లో కంటిన్యూ చేశారు కదా, 19-24లో కంటిన్యూ చేశారు కదా. ఇప్పుడు ఈ ఆసుపత్రులతో పరిష్కరిస్తామన్నారు తాత్కాలికంగా, వెరీ గుడ్. బట్ ఏంటది మరి చెప్పే యూనివర్సల్ హెల్త్ కార్డు ఇవి సమస్యను పరిష్కరిస్తాయా, కొత్త సమస్యలు సృష్టిస్తాయా? చెక్ చేసుకోండి. రోడ్డు మీదకి వెళ్ళాక దెబ్బతింటే, ఎందుకంటే ఇది వ్యక్తి జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి సేమ్ టైం ఇప్పటికే మెడికల్ కళాశాలల ఇష్యూలు డిస్టర్బ్ అయ్యి ఉన్నారు పబ్లిక్. రేపు ఇక్కడ ఇంతవరకు ఫీజు రియంబర్స్‌మెంట్ డబ్బులు ఇవ్వలేదు. ఇది ఇవ్వదలుచుకున్నారా లేదా? ఇవి గనక చెయ్యకపోతే మాత్రం వ్యవస్థలు కొలాప్స్ అయిపోతాయి. పేదలు పేదలుగా, ధనికులు ధనికులుగా ఉండిపోతే గనక తిరుగుబాట్లు వస్తాయి. ఈ దఫా జంజీలు అప్పుడు రోడ్డెక్కుతారు. ఆలోచించుకోవాలి.